వాట్స్ అప్ ఫుడీస్, వెల్కమ్ టు ద షెఫ్స్ వే. ఈ వీడియోలో నేను చేసే రెసిపీ ఫ్లఫీ ఆమ్లెట్. ఫస్ట్ ఒక బౌల్లో 3 ఎగ్స్ని క్రాక్ చేయాలి. ఎగ్స్ రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఇంకా ఫ్రెష్ ఎగ్స్ని యూజ్ చేయాలి. ఫ్రెష్ ఎగ్స్లో ఈ వైట్ పార్ట్ స్టిఫ్గా ఉంటుంది. ఈ స్టిఫ్నెస్ ఎగ్ వైట్స్ని బీట్ చేసేటప్పుడు ఫాస్ట్గా ఫోమ్ అప్ కావడానికి హెల్ప్ చేస్తుంది. ఒక బౌల్లోకి ఎగ్ యోక్ని సపరేట్ చేసి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బీట్ చేయండి. కావాలంటే ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎగ్ వైట్స్ని బీట్ చేయాలి. ఇదే ఈ రెసిపీలో టఫ్ పార్ట్. ఒకవేళ మీ దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ లేకపోతే. కానీ నేను ఇప్పుడు చెప్పే స్టెప్స్ ని ఫాలో అవుతే ఎగ్ వైట్స్ ఈజీగా ఫ్లఫీ చేయొచ్చు. విస్క్ పైన వాటర్ డ్రాప్స్ ఉంటే ఎగ్ వైట్స్ ఫోమ్ అప్ కాకుండా ఆపుతాయి. సెకండ్, మీరు బీట్ చేసేటప్పుడు ఇలా సర్క్యులర్ మోషన్ లో బీట్ చేయాలి. ఎగ్ వైట్స్ ని ఏరేట్ చేయడానికి ఇదే బెస్ట్ విస్కింగ్ టెక్నిక్. నెక్స్ట్, ఎగ్ వైట్స్ కొంచెం ఫోమ్ అప్ అవ్వగానే 1 టీ స్పూన్ షుగర్ ని యాడ్ చేయాలి. ఈ షుగర్ ఎగ్ వైట్స్ ఈజీగా ఫ్లఫీ అవ్వడం కోసం, ఇంకా వచ్చిన ఫ్లఫీనెస్ ని స్టెబిలైజ్ అంటే నిలకడగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. నేను చెప్పిన ఈ స్టెప్ని ఫాలో అయ్యి ఒక 4 to 6 minutes ఇలా సర్క్యులర్ మోషన్లో బీట్ చేస్తే ఎగ్ వైట్స్ ఫ్లఫీగా అవుతాయి. ఈ టెక్నిక్ లేదా టిప్స్ గ్యారంటీగా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. ఇప్పుడు యోక్స్ ఇంకా వైట్స్ని జాగ్రత్తగా మిక్స్ చేయాలి, లేదంటే మనం కష్టపడి ప్రొడ్యూస్ చేసిన గాలి అంతా గాలిలో కలిసిపోతుంది. సో యోక్స్ ఇంకా వైట్స్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూజ్ చేసి మిక్స్ చేయాలి. ఈ ఎగ్ వైట్స్ని బీట్ చేసే టెక్నిక్ వేరే బేకరీ రిలేటెడ్ రెసిపీస్లో కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత నాన్ స్టిక్ ప్యాన్లో ఆయిల్ ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఎగ్ మిక్చర్ని ఈవెన్గా స్లోగా స్ప్రెడ్ చేయాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఉప్పు కారం కావాలంటే పెప్పర్ పౌడర్ స్ప్రింకిల్ చేయండి. మీరు 2 సైడ్ కుక్ చేయాలి అనుకుంటే ఫ్లిప్ చేయొచ్చు, కానీ ఫ్లిప్ చేయడం వల్ల ఫ్లఫీనెస్ తగ్గుతుంది. ప్యాన్ పైన మూత పెట్టి ఒక 6 to 9 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. సో ఇదే మన ఫ్లఫీ ఆమ్లెట్. ఈ ఆమ్లెట్ కంటే ఫ్లఫీగా ఏముంటుందో తెలుసా? బీ రోల్. నేను మిమ్మల్ని లైక్, సబ్స్క్రైబ్ చేయమని అడగను, కానీ మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ ద్వారా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా? మాలాంటి యంగ్ షెఫ్స్ ఇంకా కంటెంట్ క్రియేటర్స్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. పీస్.